నాగరాజు మంత్రం ఇదే. ఓం నమో భగవతే కామరూపిణే మహాబలాయ నాగాధిపతయే అనంతాయ స్వాహ. దాని అర్థం ఏంటి? అనంత అంటే అంతం లేనిది, భగ అంటే అగ్ని. మన దేహంలో ఉండే శక్తి కామం, దాని దేవత సర్పం, దాని సంకేతమే సర్పం అంటారు. ఆ శక్తి భోగరూపంలో జననాంగాల ద్వారా బయటకు వచ్చి మహిళల జనాంగాలను చేరుకుంటే మనిషి రూపధారణ చెందుతాడు. అదే యోగ రూపంలో సుషుమ్న ద్వారా పైకి వెళితే అది ఆత్మ సాక్షాత్కారానికి వెళ్ళి నిలుస్తుంది. ఇక్కడ అంటే అది సర్పం వీర్యం, ఇక్కడికి చేరుకున్నాక అది ఓజస్సు. అందుకే బ్రహ్మజ్ఞానుల ముఖాలు వెలుగుతూ ఉంటాయి. సంసారులకు ప్రభ ఉండదు, వాళ్ళు భోగంలో ఉంటారు. యోగులకు చుట్టూ ప్రభ ఉంటుంది, దేవతలకు ఉంటుంది. అందుకే ప్రభావళి అంటారు. దేవతల్లో చాలామంది సర్పాలను ఆభరణంగా ధరిస్తారు. దానర్థం అది కుండలినీ శక్తి జ్ఞానాభరణం ధరించినవాడు శివుడు.